తెలుగు సినిమా చరిత్రలో ఆమెది ప్రత్యేక ప్రస్థానం. బాలనటిగా అడుగుపెట్టిన ఆమె ఓ మహానటుణ్ణి తెలుగు తెరకు పరిచయం చేసే అదృష్టాన్ని పొందింది. ఆమె సి కృష్ణవేణి. ఆ మహానటుడే నందమూరి తారక రామారావు. నాటి స్వాతంత్ర్య స్ఫూర్తిని కళ్లకు కట్టేలా మన దేశం సినిమాను నిర్మించిన కృష్ణవేణి ఆ చిత్రం ద్వారా ఎన్టీఆర్ను నటుడిగా పరిచయం చేసింది. ఆ తర్వాత విశ్వవిఖ్యాత నటుడిగా ఎదిగిన ఎన్టీఆర్ కథానాయకుడిగా, మహానాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. అంతటి నటుణ్ణి వెండితెరకు పరిచయం చేసిన మన దేశం నిర్మాత కృష్ణవేణి ఫిల్మ్నగర్లోని నివాసంలో ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. నేటి తరం నటీనటులెందరో స్ఫూర్తిగా తీసుకునే తారలను పరిచయం చేసిన గొప్ప నిర్మాత కృష్ణవేణి. ఎన్టీఆర్, ఎస్వీఆర్ నుంచి ఘంటసాల వరకు ఎంతో మందిని ప్రేక్షకులకు ఆమె పరిచయం చేశారు. బాలనటిగా, కథానాయికగా, గృహిణిగా, తల్లిగా, నిర్మాతగా, గాయనిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన కృష్ణవేణి తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవలందించారు. రాజమహేంద్రవరంలో వైద్యుడి ఎంట జన్మించిన కృష్ణవేణి 4 ఏళ్ల వయసులోనే నాటక రంగంలో అడుగుపెట్టారు. 6 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోవడంతో అక్కడే బంధువుల ఇంట్లో ఉంటూ 4వ తరగతి వరకు చదువుకున్నారు. రామదాసు అనే నాటికలో కమల పాత్రలో నటించారు. ఆ నాటకాన్ని చూసిన దర్శకుడు సి పుల్లయ్య తన సినిమా సతీ అనసూయలో బాలనటి పాత్ర కోసం కృష్ణవేణిని తీసుకున్నారు. సతీ అనసూయ పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన కృష్ణవేణి 13 ఏళ్లకు కథానాయికగా మారారు. కళపై ఆసక్తితో మద్రాసులో శోభనాచలం స్టూడియోస్ ను నిర్మించిన మీర్జాపురం రాజు వరుస సినిమాలు తీస్తున్నారు. ఆ సమయంలో మద్రాసు వచ్చిన కృష్ణవేణి మీర్జాపురం రాజు నిర్మించిన భోజకాళిదాసు చిత్రంలో 2వ కథానాయికగా నటించారు. ఆ తర్వాత కచదేవయానిలో పూర్తిస్థాయిలో కథానాయికగా నటించారు. ఈ క్రమంలో రాజావారితో కృష్ణవేణి పరిచయం పెళ్లి వరకు వెళ్లింది. జీవనజ్యోతి సినిమా సమయంలో కృష్ణవేణి మీర్జాపురం రాజును వివాహం చేసుకున్నారు. రంగస్థలం అనుభవం, పుస్తకాలు చదవడం, సంగీతంలోనూ పట్టు ఉండటంతో కృష్ణవేణి ప్రతిభ రాజావారికి బాగా కలిసొచ్చింది. సినీ రంగంలో శోభనాచలం స్టూడియోస్ కు ఆదరణ పెరిగింది. కృష్ణవేణి సలహాలు, సంప్రదింపులు లేకుండా మీర్జాపురం రాజు ఏ పని చేసేవారు కాదు. బెంగాలీ రచయిత శరత్బాబు రాసే నవలలంటే కృష్ణవేణికి అభిమానం. ఆయన రచించిన విప్రదాస్ నవలను చదివిన కృష్ణవేణి సినిమా తీస్తే బాగుంటుందని ఆలోచించారు. తన ఆలోచనను భర్తతో పంచుకున్నారు. కాని అప్పుడు ఆయన జస్టిస్ పార్టీలో ఉండేవారు. ఆ పార్టీ బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉండేది. దేశభక్తి కథ కావడంతో ఆయన అంగీకరించలేదు. ఎలాగైనా పట్టుబట్టి సినిమాను మొదలుపెట్టిన కృష్ణవేణి తన కుమార్తె అనురాధ పేరుతో ఎంఆర్ఏ ప్రొడక్షన్స్ సంస్థను ఏర్పాటు చేసి నిర్మాతగా మారారు. ఆ సినిమా బాధ్యతలను దర్శకుడు ఎల్వి ప్రసాద్కు అప్పగించారు. మన దేశం పేరుతో కథను సిద్ధం చేసిన ఎల్వి ప్రసాద్ నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఓ రోజు నందమూరి తారక రామారావును పోలీసు పాత్ర కోసం కృష్ణవేణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడే కృష్ణవేణికి ఎన్టీఆర్తో పరిచయం ఏర్పడింది. ఎన్టీఆర్ను చూడగానే ఏదో తెలియని అనుభూతికి లోనైన కృష్ణవేణి మన దేశం సినిమాలో అవకాశమిచ్చారు. అంతేకాకుండా స్వయంగా ఆమె చేతులతోనే 250 రూపాయల చెక్కు ఎన్టీఆర్కు అందజేసిన కృష్ణవేణి ఎప్పటికైనా ఎన్టీఆర్ మహానటుడవుతాడని ఊహించారు. అలా నిర్మాతగా మన దేశం తొలి సినిమాను కృష్ణవేణి పూర్తి చేశారు. కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆగిపోయింది. అయినా ఏమాత్రం ఆందోళన చెందకుండా స్వాతంత్ర్యం వచ్చాక సినిమాను విడుదల చేశారు. ఆ రోజుల్లోనే మన దేశం ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ను నటుడిగా తెలుగు తెరకు పరిచయం చేసిన సినిమాగా మన దేశం, నిర్మాతగా కృష్ణవేణి పేరు మారుమోగిపోయింది. అనంతరం లక్ష్మమ్మ, దాంపత్యం, భక్త ప్రహ్లాద చిత్రాలను నిర్మించిన కృష్ణవేణి దాంపత్యం చిత్రంతో ప్రముఖ సంగీత దర్శకుడు రమేష్ నాయుడిని పరిశ్రమకు పరిచయం చేశారు. అలాగే అంజలీదేవి, జూనియర్ శ్రీరంజని, సూర్యకాంతం, ఎస్వి రంగారావులను పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత కృష్ణవేణికే దక్కింది. బెంగాలీ నవల ఆధారంగా అక్కినేని నాగేశ్వరరావుతో కీలుగుర్రం సినిమా తీశారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కీలుగుర్రంలో కథానాయిక పగలు దేవతగా, రాత్రి రాక్షసిగా మారే సన్నివేశాలుంటాయి. దీంతో కథానాయికగా నటించేందుకు మొదట్లో అంజలీదేవి ఒప్పుకోలేదు.
కృష్ణవేణి జోక్యం చేసుకుని మంచి భవిష్యత్ ఉంటుందని సర్ది చెప్పడంతో అంజలీదేవి ఓ షరతు పెట్టి నటించేందుకు ఒప్పుకుంది. కీలుగుర్రంలో కృష్ణవేణే పాటలు పాడాలని పట్టుబట్టింది. కీలుగుర్రం ఘన విజయంతో మీర్జాపురం రాజు అప్పట్లో వెండి గుర్రాలు పంపిణీ చేయడం విశేషం. అలా నాగేశ్వరరావుతో కృష్ణవేణి దంపతులు 11 సినిమాలు నిర్మించారు. ఇలా అనేక ఆసక్తికర సంఘటనలు, సినిమా విజయాలతో సాగిన కృష్ణవేణి జీవిత ప్రస్థానంలో భర్త అనారోగ్యం ఆమెను కుంగదీసింది. మద్రాసులోని స్టూడియోను బంధువులకు అప్పగించిన కృష్ణవేణి అక్కినేని సూచన మేరకు కుమార్తెతో సహా హైదరాబాదుకు వచ్చేశారు. ఆ తర్వాత మళ్లీ సినిమా నిర్మాణాల వైపు దృష్టి సారించిన కృష్ణవేణి కుమార్తె అనురాధ పేరుతో సినిమాలు తీయడం మొదలుపెట్టారు. అనురాధ నిర్మాతగా దాసరి దర్శకత్వంలో ఓ సినిమా చేశారు. ఆశించిన స్థాయిలో ఆడలేదు. అదే సమయంలో కన్నడలోనూ అడుగుపెట్టిన ఎంఆర్ఏ బ్యానర్ అక్కడ సూపర్ స్టార్ అయిన రాజ్కుమార్తో భక్త కుంభార సినిమా తీశారు. ఆ సినిమా ఊహించని విజయం సాధించడంతో రాజ్కుమార్కు పేరుతో పాటు నిర్మాతలుగా ఎంఆర్ఏ సంస్థకు కన్నడ నాట విశేష ఆదరణ లభించింది. నాడు నటీనటులకు జీతం రూపంలో డబ్బులిచ్చేవారు కృష్ణవేణి. మనదేశం చిత్రానికి ఎల్వి ప్రసాద్కు 15,000 రూపాయలిచ్చిన కృష్ణవేణి, చక్రధారి చిత్రానికి నాగయ్యకు అత్యధికంగా 90,000 రూపాయలు జీతంగా ఇచ్చారు. అలాగే కీలుగుర్రం సినిమాకు అక్కినేనికి 10,000 ఇచ్చారు. ఆ డబ్బుతో నాగేశ్వరరావు తొలిసారిగా కారు కొనుక్కోవడం విశేషం. మన దేశంతో నిర్మాతగా మారిన కృష్ణవేణి తెలుగు, తమిళ, కన్నడలో కథానాయికగా 15కు పైగా చిత్రాల్లో నటించారు. కీలుగుర్రం, బాలమిత్రుల కథా చిత్రాలకు గాయనిగా పనిచేశారు. రఘుపతి వెంకయ్య, ఎన్టీఆర్ అభినయ పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వాళ్లకు కృష్ణవేణి చేతుల మీదుగా డబ్బులు తీసుకుంటే బాగా కలిసొస్తుందని నమ్మేవారు. ఆ నమ్మకంతో చాలా మంది హైదరాబాద్ ఫిలిం నగర్లోని కృష్ణవేణి నివాసానికి వచ్చి ఆమెను ప్రత్యేకంగా పరామర్శించి వెళ్లేవారు.